श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवन् षडकोप यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मी नरसिंह दिव्यपादका सेवः श्रीवन् षडकोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवन् षडकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। स्वादयन् जग सर्वेषां त्रय्यन्तार्थं सदुग्रहं स्तोत्रयामास योगेन्द्रः तं वन्दे यामुनाह्वयम्। यत्पदाम्बोरुहत्यान वित्वत्ताशेषकल्मषः वस्तुताम् उपयातोऽहं यामुनेयं नमामि तं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। நீள் வந்தென்று விதிவகையால் நை ஒன்றியனாம் மீள வந்தென்றும் வினையுடன் ஒன்றி விழுந்தெழலாது ஆளவந்தா எனவென்று அருள் தந்து விளங்கிய சீர் ஆளவந்தார் அடியோம் படியோம் இனி அல்வழக்கே. చతుశ్లోకి మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యమైన 3 ప్రమాణం మన ఆచార్య వారు అందరూ చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ రహస్యత్రయం, తిరుమందిరం, ద్వయం, చతుశ్లోకం. మనం ఆచార్య దగ్గర సంభాషణ చేసుకున్నప్పుడు స్వామి ఆచార్య వారు మనకు ఉపదేశం చేసిన 3 ముఖ్యమైన మంత్రం రహస్య త్రయం. రెండోది శ్లోకద్వయం చెప్పబడిన శ్రీ వరాహ పురాణంలో వరాహ నాయనార్, వరాహ స్వామి వరాహ నాయనార్ భూమి పిరాటికి ఉపదేశం చేసిన స్థితే మనసు స్వస్థే చెప్పబడకుండా 2 శ్లోకం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శరణాగతి మార్గం మనకు పరిపూర్ణంగా చెప్పబడిన శ్లోకం ఇది. 3వ విషయం ఇప్పుడు మనం తీసుకున్న చతుశ్లోకి. ఇది ఆళవందారు 4 శ్లోకంలో శ్రీ మహాలక్ష్మిని చొల్లబడిన మహాలక్ష్మి కూడా వైభవం అని చెప్తున్నారు. ఇలా అలా ఆళవందారు గురించిన చెప్పిన తనియనే ఇది ముందుకు నేను చెప్పిన తనియన్ని. స్వాతంత్రిక సర్వేషాం త్రయ్యంతార్థం అంటే ఋక్కు యజుసు సామం అని చెప్పబడిన త్రయ్యంతార్థం త్రివేదం ఉంది కదా, ఆ వేదంలో ఉన్న అర్థవేషమని తాను ఫస్ట్ తెలుసుకొని తనది మనసు తెలుసుకొని ఆ తర్వాత మిగతా వారంతా శిష్యువాడు అందరూ తెలుసుకోవాలి, అదువు లఘువ ఈజీగా తెలుసుకోవాలి అని ఒక మంచి మాతో ఆయన ఏం చేస్తారు, స్తోత్రంగా మనకి ఇచ్చేశారు. మనకు స్తోత్రం ఒక ఏది ఈజీ అంటే వీ కెన్ బైహార్ట్ ఇట్, వర్డ్స్ ఈజీగా ఉంది. అదేవిధంగా ఆ స్తోత్రం లోపలే సంప్రదాయార్థం విశిష్టాద్వైత అర్థం పూరా ఆ స్తోత్రంలో స్వామివారు చెప్తున్నారు. ఆయన చెప్పినది మొత్తం 2 శ్లోకము, ఒకటి స్తోత్రరత్నం, ఇంకొకటి చతుశ్లోకి. చెప్పినది ఇది చెప్పిన కదా. ఆళవందారుడ వైభవం తెలుసుకోవాలి కదా. ఆళవందారుడ వైభవం చెప్పాలంటే ఆళవందాలాగా ఇంకా వైభవం ఉన్న ఇంకొక స్వామివారు చెప్పాలి. శ్రీ భాష్యకార రామానుజాచార్య స్వామివారు ఆళవందారుడ వైభవం గురించి ఒక శ్లోకం అనుగ్రహం చేస్తారు. అదే యత్ హత్యాన విత్వత్హాశేష కల్మషః. ఆళవందారుడ కృపాకటాక్షం ఉన్న కాబట్టి అవస్తువైన ఉన్న నేను, ఎవరు రామానుజాచార్య చెప్తున్నారు, వస్తువే లేకున్నా ఏ ప్రయోజనం లేకున్నా ఒక రాయిలాగా ఉన్న నేను ఇప్పుడు అందరూ ప్రేస్ చేయడాక ఒక శ్రీభాష రాసినారు, శ్రీ విశిష్టాద్వైత సంప్రదాయం నిర్మాణం చేస్తారు అని అందరూ ఇప్పుడు ప్రేస్ చేస్తున్నారు కదా. ఇదన్నికి రీజన్ ఎక్కడ ఉంది అంటే ఆళవందారోడ కృపా కడాక్షంలో ఒక లవలేశం నాకు పడింది. యత్పదాంబోర్హత్యాన వస్తుతాం ఉపయాతోయం. ఆయన ఆ కృప ఉన్నాం కాబట్టి నా ఒక వస్తువు అయినా నేను. ఇది ఎంబెరుమాన చెప్పినది. ఇంత వైభవం ఉన్న ఆచార్యుడు మనం తెలుసుకున్న తర్వాత మనం ఏం చెయ్యాలి, నమస్కారం చెయ్యాలి. నెక్స్ట్ నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. యామునాచార్యానికి మళ్ళీ 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 నమస్కారం 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 3 వాటి 4 వాటి వచ్చింది. ఏంటంటే లోపు నుంచి అదాదు త్రికరణం చెప్తున్నాం కదా,
దేహం, తర్వాత మనసు, వాక్కాయం చెప్పిన 3 త్రికరణంతో యామనాచార్యానికి నమో నమ నమో నమ నమో నమ అని చెప్తుపడింది. ఇది స్వామి దేశిగన్ నేను ఒక తమిళ శ్లోకం చెప్పాను కదా, నీలవందిండ్రి విధి వహయాలని. ఇది స్వామి దేశిగన్ ఆలవందాల గురించి చేసిన ప్రబంధం శ్లోకం, అది ఒక పాసురం. ఇలా ఏం చెప్తున్నారంటే ఒక రసమైన చెప్తున్నారు. ఎవరు ఆలవందారోడ శ్రీశుక్తిగల చదువుతున్నారో వాళ్ళకి పునర్జన్మం ఉండదు. దర్ ఇస్ నో నీడ్ ఫర్ రీబర్త్. పునర్జన్మం ఉండదు అని చెప్తున్నారు. అంత వైభవమాన ఒక గ్రంథం, వైభవమాన ఉన్నవారుదా ఆలవందార్. ఆయన చెప్పిన శ్లోకంలో చాలా వైభవమాన శ్లోకం ఇది చతుశ్లోకి. చతుశ్లోకి ఏం స్వామి విశేషం అంటే వేదం, ఇతిహాసం, పురాణం, పాంచరాత్రం, సంగీతహాల్, அப்புறம் ఆళ్వారోட దివ్య ప్రబంధం ఇదన్నీ చూసి దాంట్లో ఉన్న రసమైన అనుభవం అన్నీ చాలా తక్కువ లేవు, చాలా ఎక్కువ లేవు. ఇప్పుడు 1000 పాసురం ఉంది, చదవడానికి కష్టం. ఒకే పాసురం చదివితే అన్ని విషయాలు ఒకే పాసురం మనం అర్థం చేయడానికి కష్టం. 1000 పాసురం అంటే అర్థం చేసుకునే ఈజీ, చదవడానికి కష్టం. ఒకే ఒక పాసురం అంటే అర్థం చదవడానికి ఈజీ, కానీ అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ప్రణవలాక, ప్రణవం కదా ఒకే అక్షరం, కానీ ప్రణవంలో ఉన్న అర్థ విశేషం ఎక్కువ లోపల ఉంది కదా. అలాంటి విస్తరణ లేకుండా, సంగ్రహం లేకుండా 4 శ్లోకంలో విరాట్ యొక్క వైభవం అన్నీ చెప్తున్నారు. ఇందులో ఇంకా ఆలవందారు ఏం మనకు చెప్తున్నారంటే, ఎంబెరుమానికి శ్రీమన్నారాయణుడికి మిగతా దేవతల నుంచి విశేషం ఏంటి? 2 ముఖ్యమైన విశేషం ఉంది. దేవదాంతరముకైనా శ్రీమన్నారాయణుడు గొప్ప అని చెప్పడానికి 2 ముఖ్యమైన విషయం. ఒకటి మోక్షప్రదత్వం, ఇంకొకటి జగత్కారణత్వం. ఆయనే అన్ని లోహానికి, అన్ని విషయాలకి ఆయనే జగత్కారణభూతన్, సర్వకారణ్ ఆయనే. ఇంకొకటి అందరికీ మోక్షం ఇస్తున్నవాడు ఆయనే. సో ఈ 2 ఆయన శ్రీయప్పదిగా ఉన్నదాన్ని బట్టి ఆయనకి వచ్చింది. తిరుమహల్ కేల్వన్ శ్రీయప్పదిగా శ్రీ నారాయణ ఉన్న కాబట్టి ఈ 2 వైభవం స్వామివారికి ఉంది. అదే విషయంగా అర్థపంచకం, మన యూట్యూబ్ ఛానల్లో కూడా అర్థపంచకం గురించి వీడియోస్ ఉంది. మనము ఏం తెలుసుకోవాలి, ఎవరు తెలుసుకోవాలి, అది తెలుసుకోలేకుండా ఏదో ఆపుతుంది, తెలుసుకున్న తర్వాత ఎక్కడ పోవాలి, అక్కడ పోయి ఏం చెయ్యాలి, 5 విషయం ఉంది. ఆ 5 విషయం గురించి మన యూట్యూబ్లో డీటెయిల్స్గా వీడియో ఉంది, కావాల్సిన వాళ్ళు చూడవచ్చు. అర్థపంచకం, ఆ అర్థపంచక జ్ఞానం అదన్నీ చెప్పబోయిన శ్రీ విష్ణు పురాణం, అలాంటి మంచి పురాణం అన్ని స్వామివారు హృదయములు పెట్టుకొని ఈ పిరాటి గురించి ఈ చతుశ్లోకియే స్వామివారు రాసినారు. ఇదిలో స్వామివారోడ శ్రీమన్నారాయణోడ పరత్వము చెప్పబడుతుంది. అదేవిధంగా అది ఎంత దూరం సౌలభ్యంగా, ఎంత దూరం సింపుల్గా ఉన్నారో అది కూడా ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. ఈ చతుశ్లోకికి పెద్ద స్వామివారు, చాలామంది స్వామివారు వ్యాఖ్యానం చేస్తారు. అది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 2 ముఖ్యమైన ఆచార్య స్వామివారు వ్యాఖ్యానం చేస్తుంటారు. ఒక్కవారు స్వామి దేశిగన్ సంస్కృత వ్యాఖ్యానం, ఆ తర్వాత స్వామి పెరివాచార్య పిళ్ళై మణిపవళం, అదే సంస్కృతము తమిళం కలంద ఒక నడ, అది మణిపవళం. అప్పుడు ప్రాచీన గ్రంథం ఉన్న సమయంలో ఉన్న ఒక స్టైల్, అది శైలి. ఇది ఇందులో ఆయన రాశారు. ఇదిలో ఇది 2 వ్యాఖ్యానத்தையும் శైలి పెట్టుకొని ఆ 2 స్వామివారు అనుగ్రహతి పెట్టుకొని చతుశ్లోకియోడ వ్యాఖ్యానం నేను చెప్పవచ్చా? ఇది ఒక విషయం ఉంది. నువ్వు ఏం తెలుసు చతుశ్లోకి గురించి చెప్పడానికి, పిరాటి గురించి చెప్పడానికి నువ్వు ఏం తెలుసు? అలాంటి ఒక క్వశ్చన్ వస్తే దీనికి స్వామి కూరత్తాళ్వాన్ ఒక అద్భుతమైన సమాధానం చెప్తున్నారు. శ్రీస్తవం కూరత్తాళ్వాన్ రామానుజరోడ సత్శిష్యర్, ఆయన 5 స్తవం 5 స్తోత్రం రాశారు. అలా ఒకటి శ్రీస్తవం, శ్రీ విరాటి శ్రీ మహాలక్ష్మి గురించిన 10-11 శ్లోకం ఉన్నది. అది అలా చెప్తున్నారు. శోధీయానపి అలను ప్రారంభం చేసి నా లజ్జతే నచ బిభేత్యాతిస్తు సామ్యేక్షుణ అని అవుతుంది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే,
అమ్మా నాకు ఏమి తెలీదు, నాకు ఆచారం లేవు, మీ పైన భక్తి లేదు, మీ పైన ప్రేమ లేదు, నాకు ఏమీ లేదు. కానీ మేము వైభవం గురించి చెప్పడానికి నాకు సిగ్గు లేదు. ఎందుకంటే ఒక కుక్కలు ఉంది, గంగ పోతుంది, ఈ కుక్కలకు థర్స్ట్ వచ్చిందంటే ఇది ఏం చేసింది, అక్కడ వెళ్ళి ఎంగిలి చేస్తుంది. ఒకవేళ కుక్కలు ఎంగిలి చేసి కాబట్టి గంగయోన పుడిలో తినపోతుందా? లేదు. గంగకి ఎంత పెద్ద 1,00,000 కుక్కలు ఉంది ఎంగిలి చేసినా కూడా గంగయోడ పవిత్ర ధర్మ పోదు. కానీ ఈ కుక్కలకి ఆకలి ఆస్తుంది, టేస్ట్ ఉంది కదా, గంగ నీళ్ళు ఎంగిలి చేస్తే ఇదికి టేస్ట్ పోతుంది. ఇది 2 పర్పస్ అవుతుంది. అలాంటి కుక్కలు అమ్మవారి గురించి చెప్పినా కూడా అమ్మవారు వైభవంకి ఏమి హాని రాదు. చెప్పినదికి ఈ నోరుకి పుణ్యం వస్తుంది. 2 అవుతుంది కదా. అమ్మవారి వైభవంకి ఏమి హాని రాదు. మన ఇలాంటి కుక్కలు మాటలు చెప్పడానికి అమ్మకి ఏమి హాని రాదు. కానీ ఈ కుక్కలు నాకుకి టంగుకి ఈ శరీరంకి పుణ్యం వస్తుంది. దానికోసమే చేస్తున్నానని చెప్తున్నారు. ఇది కూరతాడు శ్లోకం. ఇది స్వామి దేశికనుకు చెప్తున్న నిత్యం అజ్ఞాన నిగ్రహ. అమ్మవారికి వదిలేయడం అలాంటి విషయమే తెలియదు. திருநெடுப்படியாழ்வார் தன்னோட பாசுரம்లో திருமாலியோட లాస్ట్లో இளைய புன் கவித ஏலும் எம்பிரார் கிணியவாరే, అதாவது నేను చేసిన ఈ శ్లోకం పున్ కవిత అంటే నీచుడు చేసిన ఈ శ్లోకం పెట్టి మీ అంతా చెప్తున్నా, నేను నీచుడు, నేను నా మాటలు నీచుడమా అన్న మాటలు ఉన్నా కూడా నా స్వామికి అది నచ్చింది. ఇలయ పున్ కవిత ఏలం ఎంపిరానికి, నా స్వామికి ఇనియవారి, అది చాలా బోహంగా ఉంది. నేను చెప్పిన మాటలు పున్ కవిత మంచి లేకున్నా కూడా నా స్వామి మంచిగా తీసుకున్నారు. సింపుల్. ఒక చిన్న పిల్లలు ఏమి చెప్పలేకుండా ఈవెన్ దే బ్లాబర్డ్, వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, నాకు చతుర్వేదం నా బిడ్డ చతుర్వేదం చెప్తుంది, తిరుప్పావి పూర్తిగా చెప్తున్నా కదా. సేమ్ ఇది ఈ జన్మల్లో మనకున్న అమ్మ పిల్లల సంబంధం. జన్మమా మన వస్తువే లేకున్నా వచ్చే సమయంలో ఇప్పుడు వస్తువైన సమయం వరకు సంబంధం ఉన్నదా మహాలక్ష్మికి మనకు. అమ్మ మన చెప్పిన మాటలు తప్పకుండా సంతోషంగా తీసుకుంటారు. ఉహంది ఏర్పాల్ ఇనియవారే, ఎలా ఒక చక్రవంగా ఎలా బోహంగా ఉందో మన చెప్పిన మాటలు కూడా అమ్మవారికి అంత బోహంగా ఉంది. అలాంటి నమ్మకంతో ఆ అమ్మవారి పాదార విందంకి, ఆ అమ్మవారి కేள்வன திருமகள் கேள்வன் திருவுக்கும் திருவாயு செல்வனான பெரிய பெருமாள் பெரிய பிராட்டி 2 பேரோட పాదార విందకు చరణాగతి చేసుకొని యదామది యదాశక్తి ఈ శ్లోకంతో అర్థ విశేషం మనం చూడబోద్దాం. ఒక డౌట్, ఇందుకోసం అమ్మవారికి మనము శ్లోకం చెయ్యాలి. లోకమన్నికి మోక్ష ఇస్తున్న వారు పురాతన వారు అన్ని స్వామివారు కదా. అమ్మవారికి ఎన్న వైభవం ఉంది, అమ్మవారు ఏదో ఒక శ్లోకం చెప్పాలంటే వాళ్ళకి ఒక వైభవం ఉండాలి కదా. అలాంటి ఎన్న వైభవం ఉంది అమ్మవారికి అంటే, నేను చెప్పాను కదా కూరత్తాழ்వాన్, ఆ కూరత్తాழ்వానోడ తిరుక్కుమారర్ పుత్రుడు శ్రీ పరాశర భట్టర్. ఆయన శ్రీ గుణ రత్న కోశం అలాంటి ఒక గ్రంథం రాసినారు. 61 శ్లోకం ఉన్న మహాలక్ష్మి పెరియ பிராட்டி శ్రీరంగనాయకి గురించిన శ్లోకం. 61 శ్లోకాలు ఉన్నాయి. அதில் 50 శ్లోకం 50th శ్లోకం చాలా విశేషమైన మన స్వామివారు మన ఆచార్య పురుషుడు అందరూ చాలాసారి ప్రమాణమా యూస్ చేసిన ఒక శ్లోకం. మాధర్ మైథిలి రాక్షసీ ద్వయీ తథైవాత్తాపరాత్తాస్తుత్యయా రక్ష్యా భవనాత్మజాత్ లఘుతరా రామస్య గోష్ఠీకృత కాహం తం చ విభీషణం శరణం యుక్తి క్షమౌ రక్షతః శాంత్ర మహాకసః సుకయతు శాంతిస్తవాస్మకి
తవాకస్మికి. అమ్మా మాధర్ మైథిలి, అమ్మా మహాలక్ష్మి సీతాపరాటి. ఇది ఒక కథ, రామాయణంలో ఉన్న ఒక కథ. ఏంటంటే రావణ సంహారం అయిపోయింది. ఆయన తర్వాత హనుమంతుడు ఆ జయ చెప్పడానికి, శ్రీరామ జయం చెప్పడానికి వచ్చి, అదే మన అంతా శ్రీరామ జయం చెప్పాలంటే రాముని గెలిపించారు చెప్పే శ్రీరామ జయం చెప్పడానికి సుందర అశోకవనకు వచ్చారు అమ్మ సీతమ్మ దగ్గరన. వచ్చి సీతమ్మకి అమ్మ రాఘుడు విజయరాఘుడు అయ్యారు అని జలిపి వచ్చింది. అంటే సీతకి బహు సంతోషం. హనుమ ఇంత గొప్ప విషయం చెప్పిన మీకు మళ్ళీ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నేను అక్కడే లేవు ఇక్కడ లేవు అని చెప్తున్నారు. అదికి హనుమంతుడు ఒకే ఒక అమ్మ నాకు ఒక అనుమతి ఇవ్వాలి అమ్మ చాలు. ఏ అనుమతి కావాలంటే ఈ 10 నెలల ఈ రాక్షసి అందరూ మిమ్మల్ని హింస చేశారు కదా, వాళ్ళందరినీ నా చెయ్యి లోపల పెట్టుకొని క్రష్ చేసి నేను సంహారం చేయాలి, చిత్రహింస చెయ్యాలి. ఇది మీరు నాకు అనుమతి ఇవ్వాలమ్మా అని అడిగినారు హనుమంతుడు. ఇది ముందు వరకు వానర శ్రేష్ఠ అలాంటి పిలిచిన అమ్మగారు పాభానాంబ శుభానాంబ వధార్హానాం ప్లవంగమే అన్నారు. ప్లవంగమేన ఏ కొరంగే, ఏ వానరమే, ఏ కోతి. ఇంత దూరం పెద్దగా చెప్పిన వాళ్ళు టక్కన కోతి ఉంటారు. అంటే ఏంటంటే అమ్మ చెప్తుండే, ఏ హనుమను ఇది ముందుకు ఈ శ్లోకంలో ఏముందండి, ఏ విధంగా చెప్తున్నారంటే రాముడు ఏం చేస్తారు, ఎవరు చరణాగతిని వచ్చి చరణాగతి చేస్తారో వాళ్ళని రక్షణ చేస్తారు. త్రీన్లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గదహాన్. కాకాసుడు వచ్చేసి రాముడి శరణాగతి చేస్తారు, ఆ కాకంని రాముడు రక్షణ చేస్తారు. రాఘవం శరణం గదా సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనేను విభీషణాడు మళ్ళీ మళ్ళీ శరణాగతి చేసుకుని ఏడుస్తున్నప్పుడు రాముడు రక్షణ చేస్తారు. ఇక్కడ అమ్మ ఇలాంటి హనుమంతుడికి సీతమ్మకి కాన్వర్జేషన్ జరిగింది కదా, చిత్రహింస చెయ్యాలని. ఇది అక్కడ ఉన్న రాక్షసు అందరూ వింటూ ఉంటారు కదా. ఇదిలో ఈ శ్లోకంలో ఒక ముఖ్యమైన వర్డ్ మనం చూడాలి. ఏంటంటే తథాయేవ ఆర్తపరాధ, ఫస్ట్ లైన్ తథైవార్తపరాధ అంట. రాముడు జయ విషయం చెప్పి హనుమంతుడు వచ్చారు కదా, అప్పుడు కూడా ఆ రాక్షసి సీతమ్మ హింస చేస్తే ఉన్న సమయం కూడా, ఈ హనుమంతుడు సీత మాట్లాడున్న సమయం కూడా ఆ రాక్షసుడు సీతయ్య హింస చేస్తుంటారు, అపచార పట్టుతున్నారు. అప్పుడు కూడా ఈ కాన్వర్సేషన్ జరిగినది కదా, సీతమ్మ దగ్గర హనుమాన్ అడిగారు కదా, ఇది ఆ రాక్షసి వింటే వాళ్ళు షేక్ అయిపోయారు. దే ఆర్ ఫియరింగ్. ఏంటంటే ఇప్పుడు రాజులు ఎవరు రావణ్ పోయారు, ఇప్పుడు రాజ్యం కూడా వాళ్ళ కైలో చేయలో ఉంది. హనుమంతుడు కూడా అడుగుతున్నారు చిత్రహింస చేయాలని, వాళ్ళు భయంతో అడుగుతున్నారు. సో అమ్మవారు ఏం చెప్తారంటే అక్కడ రాముడు చరణమును వచ్చిన వారు చెప్పిన వారు రక్షణ చేస్తారు. ఇక్కడ వారు భయంతో నడుగుతున్నారు కదా, అదే నాకు చరణమును తీసుకుంటారు. నోరుతో వాళ్ళు చరణంను చెప్పలేదు, చేయితో నమస్కారం కూడా చేయలేదు, చేయితో కొడుతున్నారు సీతని వాళ్ళు. కానీ వాళ్ళు నడిగినారు కదా, విత్ షేకింగ్ డ్యూ టు ఫియర్. దాన్ని చూసి అదే నాకు చరణాగతి. అలాంటి తీసుకున్నది అమ్మ. అలాంటి తీసుకున్నామో చెప్పిన మాటలే కార్యం కరుణమార్యేన నచిత్ నాభరాజ్యది. లోకంలో పాపం చేసిన వారుగా ఉంటారు, వాళ్ళపైన కూడా మనము కృప చెయ్యాలి. ఇలాంటి పాపం చేసిన వారిపైన కూడా అమ్మవారికి కృప ఉంది. అక్కడ ఏం జరిగింది, వచ్చిన వారికి రక్షణ జరిగింది. ఇక్కడ ఏమి చెప్పలేకున్నా కూడా సీతాగోష్ఠిలో రక్షణ జరిగింది. అది కదా. ఇంకా ఒక నయమైన ఒక విషయం చెప్తున్నారు. ఇక్కడి నుంచి రాముడి నుంచి హనుమంతుడు సీత దగ్గర వెళ్ళారు, రామదూతనుగా వెళ్ళారు. అక్కడ టైల్లో నిప్పు దొరికింది. లంకెల పైన ఆమె లేలో నిప్పు దొరికింది. సీత దూతన రాముడి దగ్గర వచ్చినప్పుడు పరిష్వంగా అనుమతిగా రామ ఆలింగనం దొరికింది. అక్కడ నిప్పు దొరికింది రామదూతనికి, సీతాదూతనికి రామ ఆలింగనం దొరికింది. భట్టర్ దగ్గర అడుగుతున్నారంట, నువ్వు రామకోటికి పోతున్నారా సీతాకోటికి పోతున్నారా? వెంటనే సీతాకోటికి పోతున్నా.
రామగోష్ఠి నాకు అవసరం లేవు. ఇలాంటి శరణంను లేకున్న వారికి కూడా రక్షణ చేసిన అమ్మవారోడ కృప చూసి లఘుతర రామస్య గోష్ఠి కృత, రాముడు గోష్ఠి కింద పోయింది, సీతమ్మ గోష్ఠి పైకి పోయింది. అదే చెప్తున్నా, లఘుతర రామస్య గోష్ఠి కృత. ఇంకొక డౌట్ రావాలి. స్వామివారు ఉన్నప్పుడు అమ్మవారు స్వామివారోడ ఎక్కువన వైభవం ఉన్నవారు, స్వామివారు పెద్దవారు ఎక్కువన వైభవం ఉన్నవారు చెప్పొచ్చా? అది సరియా? ఇది ప్రమాణం ఒప్పుకుందా అంటే అదే గుణరత్న కోశంలో స్వామి పరాశర భట్టర్ 4వ శ్లోకంలో చెప్తున్నారు, 9వ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటంటే శ్రీయశ్రీహి శ్రీరంగేశయ తవజ హృదయాం భగవతీ పున హర్షోత్కర్షా స్ఫుటతు భుజయో కంచుక శతం. ఇలా ఏం చెప్తున్నారంటే, ఈ స్వామి శ్రీరంగ రంగనాథ స్వామియే ఈ తరువాత నేను మీ దగ్గర ఒక శ్లోకం చెప్తూ పోతున్నాము. నేను ఎవరి గురించి? ఇది ఒక కాన్వర్సేషన్ దేవుడికి భట్టరికి. ఎవరి గురించి శ్లోకం? భట్టరైనా లేదు, అమ్మవారి గురించి శ్లోకం. అమ్మవారి గురించి శ్లోకం అంటే నువ్వు ఆమె సన్నదికి వెళ్ళాలి కదా, ఇక్కడ ఎందుకు వచ్చారంటే లేదు అమ్మవారి పైన శ్లోకం, కానీ నేను మీ ముందుకే నేను చదువుతున్నాను. నేను ఎందుకు అంటే, సరే అవునా అమ్మవారు నాకైనా కింద అని చెప్తే శ్లోకం చేస్తున్నా అనుకున్నారా? నాకు సమానంగా ఉన్నవారు అలాంటి చేసుకొని అనుమానం చేసుకొని యువర్ గోయింగ్ టు రైట్ అని అడుగుతున్నారు. అది స్వామి పరాశరుడు ఏం చెప్తా తెలుసా? నువ్వు కింద కాదు, నువ్వు సమానం కాదు, నువ్వు కన్నా పైన ఎక్కువన వైభవం ఉన్నవారే మహాలక్ష్మిను చేసి దానిపైన నేను శ్లోకం రాసపోతున్నాము చెప్తున్నారు. నాకన్నా పైనవా అంటే అవును, నువ్వు కన్నా పైన వైభవం ఉన్నవారే మహాలక్ష్మి. ఇది నేను ఒక్కొక్క శ్లోకం రాయబోతున్నాము. ఇప్పుడు ఈయన శ్రీరంగ రాజుడు కదా, శ్రీరంగ స్వామి శ్రీరంగ రాజా కదా. రాజులు అందరూ పైన ఒక అంగి వేసుకున్నారు కదా, ఓవర్ కోట్ వేసుకున్నారు కదా. స్వామి వారు కూడా కవచం వేసుకున్నారు, ఓవర్ కోట్ వేసుకున్నారు కదా. స్వామి చెప్తున్నారు, పరాశరుడు చెప్తున్నారు, ఇప్పుడు నేను అమ్మవారి వైభవం గురించి ఒక్కొక్క శ్లోకం చెప్పబోతున్నా. ఒక్కొక్క శ్లోకం నేను చెప్పినప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్పాండ్. మీకు సంతోషంలో మీకు భుజం అన్నీ ఇలా పోవాలి. ఇంకొకటి, మనము అది మందు అన్నీ ఉంది కదా, అనస్థీషియా అలాంటివి వేస్తే మనకు కన్ను తిరుగుతుంది కదా. స్వామి సంతోషంలో ఏం చెప్తున్నారు? అమ్మవారి గురించి నేను చెప్తున్నాం కదా, దాంట్లో సంతోషం వచ్చేసి నువ్వు కన్ను ఇక్కడ అక్కడ తిరగాలి. ఒక్క స్టేజ్లో ఇవి ఉండకూడదు. యూ షుడ్. ఇప్పుడు తిన్నా ఆడవా చెప్పినాక మీరు ఇలా తిరగా కన్ను ఇక్కడక్కడ పోవాలి. కంచుకు నేను వేసుకోవడాన్ని అన్ని తీయాలి, అన్ని పోవాలి. నేను మళ్ళీ కొత్తగా నేను వేసిన 2వ శ్లోకం రాసిన, మళ్ళీ యూ హ్యావ్ టు ఎక్స్పాండ్. మీరు భుజం 2 భుజము 4 భుజం అవ్వాలి. 4 అమ్మవారు చెప్పి ఇంకా శ్లోకం వింటే 4 8 అవ్వాలి. మళ్ళీ నేను మీకు ఓవర్ కోట్ వేసిన, అది తీయాలి, మళ్ళీ వేసిన, మళ్ళీ ఇదాకా కంచుక శతం. నేను 100 పైన 1000 లక్షం కంచుకం వేసిన ఒక్కొక్క శ్లోకంకి యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. అంటే అమ్మవారి గురించి చెప్పిన స్వామివారికి నచ్చినదే. మనం ఏం చేసినా కూడా ఆయనకు నచ్చాలి కదా. స్వామివారికి అమ్మవారుల వైభవం, తనకన్నా అమ్మవారికి వైభవం ఎక్కువ చెప్పినది స్వామివారికి నచ్చినదిదా సంప్రదాయం అది చెప్పడానికి వచ్చిన శ్లోకమే ఇది. మనం కూడా నవరాత్రి నాయకియాన శ్రీ మహాలక్ష్మి వైభవత ఈ నవరాత్రి పూర్తిగా అనుభవం చేయడానికి చతుశ్లోకి పూర్వంగా మనము ఈ వీడియోలో అనుభవం చేసుకోబోతున్నాము. దాంట్లో ఫస్ట్ శ్లోకము, నెక్స్ట్ వీడియో నుంచి కాంతస్తే పురుషోత్తమన పరామమైన మొదటి శ్లోకం కూడా వ్యాఖ్యానం నెక్స్ట్ వీడియో నుంచి మనము అనుభవంలో పెట్టుకున్నాము. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః.